తులారాశి వారికి రాజకీయపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. పరపతి పలుకుబడి రీత్యా కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. మీ చేతుల మీదుగా కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. స్త్రీ సంతాన విషయ వ్యవహారాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, అంటే మీకు వాళ్ళకి కాస్తంత క్లాషెస్ రావచ్చు. ఒకానొక సందర్భంలో కొన్ని నిర్ణయాలలో మార్పులు తీసుకురావాలని మీరు గట్టి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ రకమైనటువంటి అంశాలలో మాత్రం జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు, తీసుకునే నిర్ణయాలలో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా ఒక మంచి శుభవార్తని వినగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. వైద్యులను సంప్రదించడము, వైద్య పరీక్షలు చేయించుకోవడము, ఆ నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పెద్దవాళ్ల పర్యవేక్షణలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి సందర్భానికి ఉద్యోగం రాక మీరు వేరొక చోట ప్రయత్నాలు మొదలుపెట్టే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది హామీ ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళటం, మనం ఫోన్లు చేస్తే అందుబాటులో లేకపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అది పోయినప్పటికీ మరొక ఉద్యోగ అవకాశం లభించే విధంగా ఉంది. మంచి ప్రయత్నం చేయండి. సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత చికాకు పడే విధంగా ఉంటుంది. మీ ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకొని చదువుకునే వారికి, షార్ట్ టర్మ్ తీసుకొని చదువుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయత్నం ఈసారి మీరు చేయగలిగితే ఉన్నత కళాశాలలో మంచి సీటుని దక్కించుకోగలుగుతారు. కాన్సన్ట్రేషన్ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితులకి, సోషల్ మీడియాకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోండి, కానీ ఇలా ఫోన్లలో మాత్రం కాదు. నేరుగా వాళ్ళని కలిసి, వాళ్ళని సంప్రదించి తద్వారా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలా బాగుంటాయి. ఫాల్స్ నోటిఫికేషన్స్ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఉండి భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి మంగళవారము, ఆదివారము సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం జరిపించి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి. క్రమేణా ఈ సమస్యలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు.